నమస్తే. జనసేన జనం బాట పట్టింది. ప్రజా సమస్యలపై పవన్ గళమెత్తారు. ఉత్తరాంధ్ర వేదికగా ఏపీకి అల్టిమేటం జారీ చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ఉద్యమం చేస్తామంటూ జనసేనాని స్పష్టం చేశారు. 48 గంటల్లో స్పందించాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోనే ఎందుకు ఈ సమస్య వచ్చింది? దీనిపై హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ ఈసారి ఉద్దానం కిడ్నీ సమస్య పైన ఆయన గళమెత్తారు. సార్, అసలు ఈ సమస్య ఏంటి? దీనికి కారణం ఏంటి? దీని తీవ్రత ఏంటి సార్? అసలు అంటే ఇది చాలామందికి ఉద్దానంలో కిడ్నీ బాధితులు ఉన్నారన్న సంగతి వరకే తెలుసు. కానీ దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అన్నోన్ ఎటియాలజీ అంటారు. అంటే సికేడి లేదా సికేడియు అంటారు. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ అంటే కారణాలు తెలియని దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో ఉండే సమస్య. సహజంగా మనకు ఇప్పుడు రీనల్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే కిడ్నీ ఫెయిల్ కావడము, కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళడము, క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మెడికల్ రీసెర్చ్ ప్రకారము మధుమేహము, డయాబెటిక్స్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఇలాంటి నోన్ కాజెస్. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక సమస్య ఏంటంటే ఇలాంటి ఏ కారణమో ఎవరికి తెలియదు ఇంతవరకు. 1990s ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇప్పటికి 26 ఏళ్ళు అయింది. ప్రపంచవ్యాప్త పరిశోధన జరిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, అలాగే హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, హైదరాబాద్ చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB, NGRI, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, AP అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇలా అనేక యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిపైన పరిశోధన జరిపారు. కానీ ఇంతవరకు కారణాలు ఎవరికి తెలియదు. ఇది అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అబ్నార్మల్గా ఉండడం. ఇప్పుడు కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఈ 6 మండలాలు, ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చాపురము, సోంపేట, వజ్రకొట్టూరు, ఇలాంటి 6 మండలాలు, మందస, ఇలాంటి 6 మండలాల్లో ఇది చాలా తీవ్రంగా ఉంది. దాదాపు ఒక 120 గ్రామాల్లో 28 to 33% కన్జర్వేటివ్ ఎస్టిమేట్ తీసుకున్న ఒక 3వ వంతు జనాభా కిడ్నీ బాధితులతో బాధపడుతున్నారు. గత 10 ఏళ్లలో 4500 మంది ఈ ప్రాంతంలో చనిపోయారని అమెరికన్ జర్నల్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ లేటెస్ట్ 2016 మేలో ఒక వ్యాసం పబ్లిష్ అయింది. ఇక్కడికి వచ్చే ముందు స్టడీ చేసి వచ్చాను నేను. అమెరికన్ జర్నల్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ వాళ్ళు ఎడిటోరియల్ రాశారు. దాంట్లో ఆ ఎడిటోరియల్లో చెప్పింది ఏంటంటే ఉద్దానం దీనికి ఒక పేరు కూడా పెట్టారు. 2013లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ నెఫ్రాలజీ జరిగినప్పుడు హాంకాంగ్లో దీనికి ఉద్దానం నెఫ్రోపతి అని పేరు పెట్టారు. నెఫ్రోపతి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఉద్దానం నెఫ్రోపతి అని. అంతకుముందు దీన్ని ఉద్దానం ఎండమిక్ నెఫ్రోపతి అని అనేవాళ్ళు. దీన్ని ఇప్పుడు ఉద్దానం నెఫ్రోపతి అని పేరు పెట్టారు. అంటే ఆ స్థాయిలో, అంటే ఉద్దానం పేరిటనే వచ్చింది. సంస్కృతంలో ఉద్దానం అంటే అందమైన తోటలతో కూడిన ఒక స్వర్గసీమ అని పేరు. చాలా ఆవేదన కలిగించే, అంటే కోనసీమను మరిపించేటువంటి అందాలు ఇక్కడ కనబడతాయి. మీరు ఉద్దానం ప్రాంతంకి వెళ్తే నేను టెక్కలి, సోంపేట ఇవన్నీ తిరిగొచ్చాను. ఇచ్చాపురము, ఈ ప్రాంతం అంతా వెళ్ళినామని. అసలు కోకోనట్, కొబ్బరి తోటలతో, జీడి తోటలతో అందంగా ఉండే ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతము అందాల స్వర్గసీమలాగా ఉండాల్సినటువంటి ప్రాంతం. అందుకే దీన్ని ఉద్దానం అన్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక నరకసీమలాగా, నరకంతో బాధపడుతున్నారు పాపం. 4500 మంది చనిపోయారంటే ఈ 10 ఏళ్లలో దాదాపు ఎంతమంది చనిపోయి ఉంటారో అంతకుముందు మనం ఆలోచించుకోవచ్చు. చాలా చిన్న చిన్న కుటుంబాలు. కొంతమంది పారిపోయి ఇక్కడ ఉంటే మేము బతకమని చెప్పి దుబాయ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వెళ్ళినా అక్కడ కూడా ఈ వ్యాధి వెంబడించింది వాళ్ళని. అందుకే ఈ కారణాలు తెలియదు అంటారు. అంటే మీరు అనొచ్చు ఇది మరి ఎక్కువ ఉద్దానంలోనే ఉందా సార్ అని. ఇది ఇలాంటిది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. దీన్నే అదే ఇంతకుముందు చెప్పినట్లు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ అంటారు. ఈ సికేడి ప్రాబ్లం శ్రీలంకలో ఉంది, అలాగే సెంట్రల్ అమెరికాలో ఉంది, నికారగోవా ప్రాంతంలో, బాల్కన్ రిపబ్లిక్స్లో ఉంది. ఇలా ప్రపంచంలో కొన్ని చోట్ల ఈ హాట్స్పాట్స్ అంటారు వీటిని. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదంటే ఇందులో మిగతా వాటికి అక్కడక్కడ కారణాలు కనుక్కున్నారు. అంటే రసాయనికాలు వ్యవసాయంలో వాడడం వల్ల వచ్చిందని సెంట్రల్ అమెరికాలో కనుక్కున్నారు, మెక్సికోలో, ఇక్కడ. అది మన దగ్గర మాత్రం ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఈ ఉద్దాన ప్రాంతంలోనే కాదు, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో కూడా ఇలాంటి హై ఇన్సిడెంట్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయని చెప్పి 90s కనుగొన్నారు.
బహుశా ఇది తెలిస్తే మన పవన్ కళ్యాణ్ గారు సింహకుర్తి కూడా పోతారేమో. కానీ ఈ సీరియస్ ప్రాబ్లం ఇంతవరకు దీనికి సొల్యూషన్ లేదు. అయితే సొల్యూషన్ లేదు కదా ఎవరేం చేస్తారు అని అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా చేయగలిగింది ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ప్రాబ్లంకి ఇప్పటివరకు సాలిడ్గా ఇది కారణము అని ఎవరు చెప్పలేరు. మొదట్లో దీనిపైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI వాళ్ళు పరిశోధన జరిపినప్పుడు వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే హై డిగ్రీ ఆఫ్ సిలికాన్, అంటే సిలికాసిస్ అంటారు దీన్ని రోగాన్ని, ఈ సిలికాన్ చాలా ఎక్కువగా ఉన్నది అని తేల్చారు. కానీ తర్వాత జరిగిన పరిశోధనలు ఏం చెప్పారంటే సిలికాన్ ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే ఈ కిడ్నీ రోగాలు రావడం లేదు అని తేల్చారు. దానికి దీనికి ఏం లింకు లేదు అని చెప్పి పరిశోధనలు రుజువు చేశారు. అందువల్ల సిలికాన్ ఎక్కువ ఉన్నమాట నిజమే, కానీ సిలికాన్ వల్ల ఎక్కువ ఉండడం వల్ల ఈ రోగం వస్తుందనేది ఎస్టాబ్లిష్ కాలే. అగ్రికల్చర్లో రసాయనికాలు వాడడం వల్ల వస్తుంది అని ఇతర సెంట్రల్ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ అది ఎస్టాబ్లిష్ కాలే. జన్యుపరమైన కారణాల వల్ల ఉంది అని ప్రపంచంలో కొన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ ఆ కారణాలు కూడా ఎస్టాబ్లిష్ కాదు. యాక్చువల్గా నేను కూడా అదే అడుగుతాను, ఒకవేళ జెనెటికల్ గా ఏమైనా ఇలా వస్తుందా, వంశాల వృద్ధి అది కూడా ఇంతవరకు ఫైన్ కాలేదు. ఎయిర్ శాంపుల్, వాటర్ శాంపుల్, కెమికల్ శాంపుల్, సాయిల్ శాంపుల్స్ అన్ని టెస్టులు జరిపారు. ఇప్పటికీ ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే ఎందుకు ఈ పరిస్థితి ఉంది. కొన్ని అంచనాల ప్రకారం అయితే 50 నుంచి 60% మంది కిడ్నీ బాధితులు ఇక్కడ చిన్న. అందులో ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ ట్రైబ్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆదిలాబాద్ నుంచి విశాఖపట్నం వరకు గిరిజనుల్లో ఉండే సికిల్ సెల్ అనీమియా అని ఒక రోగం ఉంటుంది. అంటే రక్తహీనతలో సికిల్ సెల్ అంటే వాళ్ళ రక్త కణాలు కొడవల్లాగా ఉంటాయి, అంటే ఒకవైపు ఓపెన్ ఉంటుంది, దానివల్ల ఆ బ్లడ్ వీక్ అయిపోయి అనీమియా వస్తుంది వాళ్ళకు. ఈ సికిల్ సెల్ అనీమియా మీకు ఈ పర్టికులర్ ట్రైబ్స్లో ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో ఈ ఉన్నటువంటి గోండుల్లో ఒక పర్టికులర్ రోగం, అంటే పాదం మీద చర్మం మొత్తం లేచిపోతుంది. మన అది HFDలో వేసాం, అన్స్ ఇండియాలో వేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ కూడా పడింది. సో ఇలా ఒక ట్రైబ్కి ప్రాబ్లం ఉన్న కేసులు ఉన్నాయి. ఇప్పుడు సికిల్ సెల్ అనీమియా అంటే అది గిరిజనుల్లోనే ఉంది, కానీ ఈ ఉద్దాన ప్రాంతంలో ఒక గిరిజనులు ఒక పర్టికులర్ ఒక జాతియో ఒక పర్టికులర్ కులమో లేరు, మిక్స్డ్ పాపులేషన్. మగవాళ్ళలో వస్తున్నది, ఆడవాళ్ళలో వస్తుంది, దీనికి ఏం అన్ని వయసుల్లో వస్తుంది, చిన్న వయసు పెద్ద వయసు. అందువరకు ఇంతవరకు అయితే ఇది ఒక మిస్టీరియస్ డిసీజ్ గానే, ఒక ఎనిగ్మా అంటారు, ఒక పజిల్, ఎవరికి అర్థం కాని ఒక విచిత్ర రోగం లాగానే మిగిలిపోయింది. కానీ ఇది వింటుంటేనే ఒక రకమైనటువంటి ఆందోళన సార్, అసలు కారణం తెలియకపోగా ఇన్ని వేల మంది బలవుతున్నారు దానికి. మరి సార్ కారణం తెలియదు అంటున్నారు, అంటే దీనికి పరిష్కారమే లేదా? అంటే పరిష్కారం అంటే ఒకటి పూర్తి పరిష్కారం ఎవరు చెప్పలేము, కారణం లేదు కనుక. కానీ డెఫినెట్గా కొన్ని పనులు చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టేషన్ ఒకటి WHO వాళ్ళు ఇంటర్నేషనల్ కన్సల్టేషన్ అండ్ రీజనల్ నెఫ్రోపతి అని ఒక సదస్సు పెట్టారు. ఆ ఇంటర్నేషనల్ కన్సల్టేషన్లో వాళ్ళు సెంట్రల్ అమెరికా, శ్రీలంక ఎక్స్పీరియన్స్ తీసుకొని కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడు ఒక సూచన ఏంటంటే ఒక సర్వేలెన్స్ సిస్టమ్, అంటే నిరంతర మానిటరింగ్ ఉండాలి, ఇది పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని. 2 ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్, సాయిల్, వీటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవి కారణం అని ఎస్టాబ్లిష్ కాలేదు ఇప్పటికి, కానీ డెఫినెట్గా అది ఒక వన్ ఆఫ్ ది జనరల్ ఇతర ప్రాంతాల్లో అది కారణంగా ఉంది కదా, మన దగ్గర కంట్రోల్ కాకపోవచ్చు. అందువల్ల సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, రసాయనకాలు లేని వ్యవసాయ పద్ధతుల్ని ఇక్కడ ప్రోత్సహించాలి. వాటర్, ఇప్పుడు సిలికానే కానీ ఇతర కొన్ని చోట్ల అల్బమిన్, ఇలా కాడ్మియం ఇలాంటి లోహాల వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల వాటరు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం. మీకు సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తే సాయిల్ ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ పొల్యూషన్స్, కాలుష్యం ఇలాంటి లేకుండా ఉంచుకోవడము. సో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేయడం. అసలు కనీసం మీకు ఆశ్చర్యం వేస్తుంటే అసలు సఫిషియెంట్గా డయాలసిస్ సెంటర్స్ లేవు. వాళ్ళ కిడ్నీ బాధితులు, వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా మెడికల్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, అంటే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం. అలాగే రీనల్ నర్సెస్ అంటారు, అంటే ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సహకారం అందించేటువంటి నర్సెస్ని ఏర్పాటు చేయడం, పారామెడికల్ స్టాఫ్ని ఏర్పాటు చేయడం, ఎర్లీ డిటెక్షన్, అంటే ఈ ప్రాబ్లం వచ్చిన మొదట్లోనే దీన్ని డిటెక్ట్ చేసి దీనికి ట్రీట్మెంట్ ఉండడం. రక్త పరీక్షలు, మీకు సింపుల్ టెస్ట్ అంటే సీరం క్రియేటిన్ లెవెల్స్ మీకు ఎక్కువ ఉందంటే డెఫినెట్గా 6, 7కి పోయింది, 8కి పోయింది అంటే ఖచ్చితంగా మీకు డయాలసిస్ చేయాల్సిందే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి.
కానీ ఎర్లీ డిటెక్షన్ కనుక చేయగలిగితే కొంత బెటర్ మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ఆ సమస్య తీవ్రమై మూత్రపిండాన్ని మార్పిడి చేయాల్సిన పరిస్థితికో లేక కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అలాగే వీళ్ళకు లైవ్లీహుడ్స్ అంటే పాపం వాళ్ళ ఉన్న స్థితిగతులు వాళ్ళ ఆదాయాలు తక్కువ, ఇక్కడున్న ప్రాంత ప్రజలు కోనసీమ లాగా కూడా కాదు, చాలా బలహీనంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు. సో వాళ్ళకు జీవనోపాధి కల్పించడం, వాళ్లకు అంటే 3 లెవెల్లో, ఒకటి పేషెంట్ లెవెల్లో సహాయ సహకారాలు అందించడం, రెండో ఫ్యామిలీ లెవెల్లో సహాయ సహకారాలు అందించడం, మూడోది కమ్యూనిటీ లెవెల్లో సహాయ సహకారాలు అందించడం. సో ఈ 3 రకాల సహాయ సహకారాలని మన అందుబాటులోకి తేవడం, ఇలాంటి కొన్ని ఈ కంటిన్యూస్ ఒక పర్మనెంట్ బేసిస్ మీద రీసెర్చ్ ల్యాబ్. మీకు ఆశ్చర్యమైతే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ పరిశోధన మొదలు పెట్టడం పూర్తి చేయడం లేదు. ఎందుకంటే నిధులు ఏమంటున్నారు, ₹1 కోటి నిధులు కేటాయించడానికి కూడా కష్టమవుతుంది. నిజంగా బాధేస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఒక 20 కోట్లు 50 కోట్లతో ఒక ల్యాబ్ పెట్టండి పర్మనెంట్గా, శాశ్వతమైన ఈ 48 గంటల డెడ్ లైన్లతో కాదు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని దీని ఒక పర్మనెంట్ ల్యాబ్ పెట్టండి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తే సరిపోదు, చంద్రబాబు నాయుడు మీద ఒక 2 మాటలు అంటే సరిపోదు. మీరు డెఫినెట్గా వెళ్ళి మోడీ గారిని కలిసి అయ్యా ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఇది ఏదో శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లెవెల్లో ఉండే కాదు, కామినేని గారి లెవెల్లోనే అయ్యేది కూడా కాదు. అందువల్ల భారత ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి, అది రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ కూడా చొరవ ఉంది కనుక తీసుకెళ్ళి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ కన్సార్షియం లాగా ఏర్పాటు చేసి, ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు కలిపి కొన్ని పరిశోధనలు చెప్పారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాంతాలు, సెంట్రల్ అమెరికా, శ్రీలంక ఇలాంటి చోట్ల వాళ్ళు కొంత సహకారాన్ని అందిస్తున్నారు. సో WHO సహకారం తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ ప్రయోగ సంస్థల, జాతీయ అంతర్జాతీయ ప్రయోగ సంస్థల కన్సార్షియంతో ఒక పర్మనెంట్ ల్యాబ్ పెట్టాలి. ఎందుకంటే కంటిన్యూస్ మానిటరింగ్, బ్లడ్ శాంపిల్స్ మానిటర్ చేయడం, వాటర్ శాంపిల్స్ మానిటర్ చేయడం, సాయిల్ శాంపిల్స్ మానిటర్ చేయడం, ఎయిర్ శాంపిల్స్ మానిటర్ చేయడం, ఈ కంటిన్యూస్ ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్. అంటే మీకు ఈ రోగాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కర్ణాటకలో ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ఒక పిల్లలు, మగ పిల్లల్లో మాత్రమే ఒక రకమైన రోగం రావడం మొదలైంది. వైద్య బృందాలు ఎందరూ వెళ్ళి పరిశోధన చెప్పినా తెలుసుకోలేదు. ఆడపిల్లలు లేదు. మన విచిత్రం ఏంటంటే ఓన్లీ మగ పిల్లల్లో ఉంది, ఆ ప్రాంతంలో ఉంది. పరిశోధనలు వైద్య బృందాలు ఎన్ని వెళ్ళినా ఎవరికీ తెలుసుకోలే. రీజన్ లాస్ట్కు సామాజిక శాస్త్ర అధ్యయన పరిశోధకులు వెళ్ళి ఆడ రీసెర్చ్ చేస్తే కనుక్కున్నది ఏంటంటే ఒక లోహంతో తయారు చేసిన పాత్రలో, పర్టికులర్ మెటాలిక్ వెసల్లో పాలను మరిగించే సాంప్రదాయం అక్కడ ఉంది. దానివల్ల ఆ లోహం వల్ల పాలు కలుషితమవుతున్నాయి. ఈ పాలు ఇంట్లో మగపిల్లలకే పోస్తున్నారు వాళ్ళు. ఇది ఉండే వివక్ష, లింగ వివక్ష వల్ల అమ్మాయిలకు కనీసం పాలు కూడా పోయడం లేదు. అదే వాళ్ళకు వరం అయిపోయింది, మగపిల్లలకు శాపం అయిపోయింది. అందువల్ల ఆ పాలు ఆ మరిగించడం వల్ల కలుషితమైన పాలు మగపిల్లలకే పోస్తున్నారు. బలంగా ఉండాలి పిల్లలు, మగపిల్లలు పనిచేస్తారు, ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు కదా అనే ఒక దుర్మార్గం సాంప్రదాయం వల్ల ఆ మగపిల్లల్లోనే ఈ రోగం వచ్చి మొదలైంది. అంటే దీన్ని అలా సామాజిక శాస్త్రవేత్తలు చాలా ఏళ్ళ తర్వాత కనుక్కున్నారు దీన్ని. అందువల్ల దీని ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ ఒక్క నెఫ్రాలజిస్ట్లే కాకుండా సామాజిక శాస్త్రవేత్తలతో మొదలుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అన్ని రకాల శాస్త్రవేత్తలు వెళ్ళి ఒక ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ కంటిన్యూస్ బేసిస్ ఉండాలి. అక్కడ ఒక రీసెర్చ్ ల్యాబ్, ఉద్దానం నెఫ్రోపతి అని పేరు ప్రపంచంలో వచ్చిన, మీరు గూగుల్లో వెళ్ళి ఉద్దానం నెఫ్రోపతి అని కొట్టండి, ఎన్ని గంటల పేపర్లు వస్తాయి. ఇంటర్నేషనల్ పరిశోధనలు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, ఈ అన్నిట్లలో వ్యాసాలు వస్తుంటాయి. మీకు ఆశ్చర్యం వేస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ దగ్గర కూడా మీకు పరిశోధనలు జరిగినాయి అంటే మీరు ఆలోచించండి. అసలు అందువల్ల ఒక పర్మనెంట్ ల్యాబ్ ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. రోగానికి మందు కనుక్కోలేకపోయారు, రోగానికి కారణం కనుక్కోలేకపోయారు. అది చంద్రబాబు నాయుడు గారికి 48 గంటల డెడ్ లైన్ ఇచ్చినా, మోడీ గారికి 72 గంటల డెడ్ లైన్ ఇచ్చినా ఇది పరిష్కారం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఇప్పుడు రేపు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో జరుగుతోంది. ఇది ఏదో ప్రపంచంలో నేను చర్చించడు, కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం చర్చించండి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాబ్లం చర్చించండి. సో అందువల్ల దీనికి ఒక కాన్స్టాంట్ మెడికల్ రీసెర్చ్, కాన్స్టాంట్ మానిటరింగు, సపోర్ట్ సర్వీసెస్ ఏర్పాటు చేయడం, మెడికల్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ఈ రకమైన అన్ని పనులు కనుక చేయగలిగితే కొంత కాకపోతే కొంతైనా మనం ఉపశమనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎన్నడో ఒక రోజు కారణం కనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
సార్ అంటే ఇప్పటి వరకు మరి ఇప్పుడు ఈ పవన్ పర్యటనతోనైనా కూడా మీరు చెప్పినటువంటి అంటే పూర్తి సమసిపోదు, కాకపోతే ఆ పరిష్కారం దిశగానైనా కూడా అటువంటి చేసే విధంగా వస్తుందంటారు. అంటే పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఇలా మన హెచ్ఎండిలో చర్చ పెట్టుకున్నాం కదా, మనం లేకపోతే ఇవాళ హెచ్ఎండిలో ఉద్దానం పైన మనం సడన్ గా చేసి చర్చ పెట్టేవాళ్ళం కాదు, ఇంకెవరు చూసేవాళ్ళు కాదు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఉపయోగపడింది, వెల్కమ్ చేయాలి ప్రజాస్వామ్యంలో. పవన్ కళ్యాణ్ కాకపోతే జ్యోత్స్న గారు నాగేశ్వరరావు పోతే ఎవడు పట్టించుకునేటోడు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఒక ఇష్యూ అయింది, నీకు చర్చ ఉంది. ఇలా మీడియాలో అందరు లైవ్ టెలికాస్ట్లు ఇచ్చారు, రేపు పొద్దున పేపర్లలో ఫ్రంట్ పేజీలో వస్తాయి. మళ్ళొక్కసారి ఉద్దానం బాధితుల సమస్య జనం దృష్టికి వస్తుంది. ఇది మొదటిసారి కాదు, ఎస్ చాలాసార్లు కథనాలు వేసాం, మనం కూడా వేసాం కథనాలు, కానీ ఇది ఒక ఇష్యూ చర్చలోకి వచ్చింది. దీనికి ఒక కాంక్రీట్ పరిష్కారం. అందువల్ల నేను పవన్ కళ్యాణ్ గారిని కోడేదంటే, మీరేదో అనంతపురం ఒకసారి వెళ్ళొచ్చారు, ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళొచ్చారు, ఒకసారి తిరుపతి వెళ్ళొచ్చారు, ఒకసారి కాకినాడ వెళ్ళొచ్చారు, ఒకసారి స్పెషల్ స్టేటస్ అన్నారు. మధ్యలో ఇప్పుడు ఈ మధ్య స్పెషల్ స్టేటస్ పైన ప్రతి జిల్లాలో మీటింగ్ అన్నారు, జరగడం లేదు. ఇలా కాకుండా అంటే ఇది వన్ టైం ఎపిసోడల్ యాక్టివిటీ, అంటే ఈ ఎపిసోడ్ ఇవాళతో అయిపోయిందని కాకుండా మీరు ఒక సస్టైన్డ్ యాక్టివిటీ మొదలు పెట్టండి. మీరు సినిమా ఇండస్ట్రీని మొబిలైజ్ చేసి కొన్ని ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారా, డయాలసిస్ సెంటర్ ప్రొవైడ్ చేస్తారా, చేయండి. ఇలా పవన్ కళ్యాణ్ పిలిపిస్తే డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ కదులుతాయి, అభిమానులు కదులుతారు. రెండు, ప్రభుత్వం పైన మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు ఇది కేవలం ఒక ఇచ్చాపురంకి వెళ్ళి వాళ్ళందరూ లైవ్ టెలికాస్ట్ చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇదేమి ప్రభుత్వం రేపు పొద్దున పరిష్కారం చేసేంత సమస్య కాదు ఇది. అందువల్ల డెఫినెట్గా చేసిన దానికి అభినందనలు. చేయాల్సింది ఏంటంటే ఒక సస్టైన్డ్ ప్రెషర్, అంటే భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీన్ని ఒక మెడికల్ ఛాలెంజ్గా తీసుకొని, అంటే వైద్య ఫ్రెటర్నిటీకి ఇది ఒక ఛాలెంజ్గా పరిస్థింది, మెడికల్ రీసెర్చ్ కమ్యూనిటీకే ఛాలెంజ్గా ఉంది కనుక దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఉద్దానంలో ఏర్పాటు చేయాలి. ఈ అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అక్కడున్న పేషెంట్లకు ఇవ్వాలి. మీరు వారికి రోగాలు రాకుండా చేయలేరు, కానీ రోగగ్రస్తుల కన్నీళ్లను తుడచడానికైనా, కన్నీళ్లు కార్చకుండా ఆపలేరు మీరు, కానీ కారుస్తున్న కన్నీళ్లను మీరు వెళ్ళి తుడవగలిగేనా కనీసం ఇంత ఉపశమనం పలికిన లాభం. లేకపోతే ఉద్దాన ప్రాంతాల వాళ్ళకు నిరాశ అందరూ ఇట్లనే వస్తారు, మా మీద వార్తలు వేసుకుంటారు, పబ్లిసిటీ వస్తుంది, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక సస్టైన్డ్ కార్యాచరణకు మీరు కనుక టేకప్ చేయగలిగితే డెఫినెట్గా ఇది ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్న సమస్య కనుక, ఇప్పటికే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన సమస్య కనుక దీనికి ఒక పరిష్కారం, కొంతమేరకైనా ఉపశమనం, పరిష్కారం కాకపోయినా ఉపశమనమైన దొరుకుతుంది. సార్ అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు అంటే సస్టైన్డ్ అయితే కనిపించట్లేదు. అడపాదడప మొన్న తూర్పుగోదావరి దివిస్ ల్యాబ్కి సంబంధించింది అయితే ఏంటి, మొన్న అనంతపురం దానికి సంబంధించింది అయితే ఏంటి, ఇప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి అంటే ముందు ప్రత్యేక హోదా అన్నారు, దానికి సంబంధించి మాట్లాడడం, ప్యాకేజ్ అన్నారు, దానికి సంబంధించి అది మాట్లాడి వదిలేయడమే అవుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఆయన రాజకీయ వ్యూహం ఎలా ఉంది అనిపిస్తోంది, అంటే ఆయన చెప్పిన మాటలకు ఎటువంటి ప్రభావం కల్పిస్తోంది రాజకీయంగా? అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఉద్దానం బాధితుల గురించే మాట్లాడదామని అనుకున్నాం, కానీ మీరు అడిగారు కనుక ఎస్, పవన్ కళ్యాణ్ ఒక ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా మాట్లాడే హక్కు ఉంది, వెళ్ళే హక్కు ఉంది. కానీ ఒక పొలిటికల్ యాక్టివిటీ ఏమవుతుందంటే అప్పుడో ఇప్పుడో జరిపితే అది పొలిటికల్ యాక్టివిటీ కాదు. ఒక రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. ఏమవుతుందంటే ఒక తిరుపతి, ఒక కాకినాడ, ఒక అనంతపురం, ఒక దివిస్, ఇప్పుడు ఒక ఇచ్చాపురం, అది కూడా 1 month క్రితం అనుకున్నారు, అది అనేక కారణాల రీత్యా వాయిదా పడింది. అప్పుడప్పుడు డిమానిటైజేషన్ పైన, గోవధ పైన, ఇంకో దానిపైన ట్విట్టర్, ఇది ఓకే, దీనికే మనకు అభ్యంతరం లేదు దీనికి. కానీ ఇది కాదు యాక్టివిటీ అంటే. మీరు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టడమే యాక్టివిటీ కాదు. రాజకీయాలంటే సినిమాయే కాదు, రాజకీయాలంటే ప్రజా జీవితం. ఏది మీరు రంగంలో దిగండి, ఒక యాక్టివిటీని క్రియేట్ చేయండి, ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టండి, ఒక ఎడ్యుకేషన్ తీసుకోండి, ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. దీన్ని ఒక సస్టైన్డ్ యాక్టివిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను నేను ఏమి చేస్తాను. ఇలా భూసేకరణ ఒక సమస్య ఉంది, మీరు అమరావతి వెళ్ళొచ్చారు, తర్వాత ఏమైందో అందరూ తెలుసు, ఏం జరగలేదు. సో అందువల్ల అమరావతి అయిపోయినాక ఇవాళ అనేక చోట్ల భూసేకరణ ఒక ఇష్యూగా ఉంది. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇష్యూ ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఇష్యూ ఉంది, కర్నూలు జిల్లాలో మీకు సోలార్ ప్లాంట్ దగ్గర భూసేకరణ ఇష్యూ ఉంది, కర్నూలు జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీ ఇష్యూ ఉంది, అనంతపురం జిల్లాలో భూసేకరణ ఇష్యూ ఉంది, ఈస్ట్ గోదావరిలో ఇష్యూ ఉంది, ఒక తుందూరు, ఒక తొండంగి, ఒక భోగాపురం, ఒక మచిలీపట్నం, ఒక కర్నూలు, ఇలా అనేక చోట్ల ఇష్యూస్ ఉన్నాయి. ఇవి ఒక ల్యాండ్ అక్విజిషన్ చుట్టూ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కాకుండా కౌలు రైతుల సమస్యలు ఉన్నాయి,
చాలా తీవ్రమైన సమస్యలు కౌలు రైతులు. ఇలా మూతపడుతున్న పరిశ్రమలు ఉన్నాయి. జూట్ మిల్స్ అన్ని మూతపడుతున్నాయి. జూట్ మిల్స్ ఇవాళ పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరుగుతుంది, భారీ ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయన్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, అనేక రకాల జూట్ మిల్స్ మూతపడ్డాయి. ఇండస్ట్రీస్ కొత్తగా ఒక్కటి వర్త్వైల్ ఇండస్ట్రీ వచ్చింది లేదు. మీరు ఈ ఇష్యూస్ని టేకప్ చేసుకొని మీరు ఒక కాంక్రీట్గా యాక్షన్ ప్లాన్తో ఒక నిరంతర యాక్టివిటీ జరుగుతున్నది. ఏంటంటే ఆయన ఒక కాల్ సినిమాలో ఉంది, ఇంకొక కాల్ రాజకీయాల్లో ఉంది. అందువల్ల ఒకసారి ఆ షూటింగ్, ఒకసారి ఈ షూటింగ్, ఈ రెండు షూటింగ్ల మధ్య మనం ఉన్న అందుకే ఒకసారి ఫిలిం పేజ్లో వార్త, ఓ రోజు పేజ్ 1లో వార్త, ఓ రోజు టీవీలో డిబేట్, ఇంకో రోజు సినిమా రంగంలో సినిమా ప్రోగ్రాంలకి కన్ఫైన్. ఇలా కాకుండా ఇది ఎంతకాలం ఒక సీరియస్ పొలిటికల్ యాక్టివిటీకి పనిచేయదు. ఏది నేను సైతం ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి జనాకర్షణ కలిగిన నాయకుడి నుంచి సస్టైన్డ్ యాక్టివిటీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఆ సస్టైన్డ్ పొలిటికల్ యాక్టివిటీ ద్వారానే సమస్యలకు ఏమైనా కొంత పరిష్కారం చేయడానికి, రాజకీయాల్లో ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కానీ ఇప్పటికైనా కూడా మీరు అన్నట్టు పొలిటికల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా జనాల్లో ఉండాలి. మీరు అన్నట్టు ఒక కాలు అటు ఒక కాలు ఇటు అంటే ఫస్ట్ పేజీ ఫిల్మ్ పేజ్కి అవుతుంటే ఇప్పటికైనా కూడా దీనిపైన ఆయన రాజకీయ వ్యూహం కూడా ఆ విధంగానే ఉంటుందని ఆశిస్తూ, ఇకపై అంటే సమస్య పూర్తిగా సమసిపోదు, కాకపోతే మీరు అన్నట్టు ఉపశమనమైనా కలిగించాల్సినటువంటి ఫస్ట్ ఇనీషియల్ స్టార్టింగ్ అక్కడ నుండే ఉండాలని ఆశిస్తున్నాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ అందించినందుకు. మీరు చూస్తూనే ఉండండి HM TV.